జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల హడావిడి లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 సంవత్సరాల సమయం ఉంది. అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి మాత్రం ఎన్నికల మూడ్లోకి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. కేటీఆర్, హరీష్ రావు రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి తిరుగుతూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు. ఈ పర్యటనలకు అధికారిక కారణం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన కార్యక్రమాలు. కానీ లోపల జరుగుతున్నది మాత్రం పార్టీ పునర్నిర్మాణం, కేడర్ సంఘటన బలోపేతం అనే వాస్తవం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బహిరంగ చర్చగా మారింది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీ నేతలు క్షేత్రస్థాయికి వెళ్లాలంటే ఏదో ఒక సందర్భం సృష్టించుకోవాలి. ర్యాలీ, ధర్నా, విజయోత్సవం లేదా మరేదైనా. కానీ బీఆర్ఎస్ ఇప్పుడు ఆ అవసరం లేకుండా పనిచేసే మార్గం కనుగొంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఇప్పుడు బీఆర్ఎస్కు వరంగా మారింది. ఈ అధికారిక ప్రక్రియపై అవగాహన కల్పించే సదస్సుల పేరుతో కేటీఆర్, హరీష్ రావు ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ ఏజెంట్లను సమావేశపరుస్తున్నారు. ఆ సమావేశాల్లో ఎస్ఐఆర్ గురించి మాట్లాడటమే కాదు, పార్టీ సభ్యత్వ నమోదు, నియోజకవర్గ సమన్వయం, సంఘటన బలోపేతం అనే అంశాలపై కూడా కీలక సూచనలు ఇస్తున్నారు. అంటే అధికారిక ప్రక్రియ వేదికగా పార్టీ రాజకీయ పని జరుగుతుంది. ఒకే కార్యక్రమంలో 2 లక్ష్యాలు. ఇది బీఆర్ఎస్ చేస్తున్న తెలివైన వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ పర్యటనలను మరింత ప్రభావవంతంగా నిర్వహించడం గమనించాల్సిన విషయం. ఉదయం ఒక నియోజకవర్గంలో మీటింగ్, మధ్యాహ్నం మరొక నియోజకవర్గంలో సమావేశం, ఇలా రోజుకు 2-3 నియోజకవర్గాలను కవర్ చేస్తూ వడివడిగా ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్లో ఒకరోజు సమావేశం అయితే మరుసటి రోజు జిల్లాలో పర్యటన అంటూ నిరంతర కార్యాచరణ సాగిస్తున్నారు. కేవలం వేదిక మీద ప్రసంగించి వెళ్లిపోయే పద్ధతి వీరిది కాదు. సమావేశాల తర్వాత కార్యకర్తలతో ఒకే చోట గంటల సేపు గడపడం, వారితో ఫోటోలు దిగడం, వారి సమస్యలు వినడం, ఒక్కొక్క మీటింగ్లో 4 గంటల వరకు సమయం వెచ్చిస్తున్నారు. ఈ వ్యక్తిగత సర్వే క్యాడర్లో అత్యంత సంతృప్తిని కలిగిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తం కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పాత్ర కూడా గమనించదగినది. ఆయన బహిరంగంగా బయటకు రాకున్నా ప్రతి నియోజకవర్గంలో ఎలా మాట్లాడాలో, ఏ అంశాలపై దృష్టి పెట్టాలో ఇంటర్నల్గా సూచనలు ఇస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతి సమావేశాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ స్పందన ఆధారంగా తదుపరి కార్యాచరణను నిర్దేశిస్తున్నారు. ఇది బీఆర్ఎస్ నాయకత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న ద్విముఖ వ్యూహంగా విశ్లేషకులు చూస్తున్నారు. బయటకు కేటీఆర్, హరీష్ రావు ముందుకు ఉండగా లోపల కేసీఆర్ వ్యూహకర్తగా వ్యవహరించడం, ఇది పార్టీకి నాయకత్వం, నిరంతర సందేశాన్ని ఇవ్వటంతో పాటు 2 తరాల నాయకత్వం ఒకే దిశలో పనిచేస్తుందనే విశ్వాసాన్ని క్యాడర్లో నింపుతుంది. బీఆర్ఎస్ ఎందుకు ఇప్పటి నుండే ఇంత తీవ్రంగా కదలిక మొదలుపెట్టింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలంగాణ రాజకీయ పరిణామాల్లోనే దాగి ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమి బీఆర్ఎస్కు తీవ్ర వ్యతిరేకత కొన్ని వర్గాల్లో ఏర్పడడానికి దారితీసింది. అధికారం కోల్పోవడంతో పార్టీ కేడర్లో నిరాశ వ్యాపించింది. ఈ నిరాశను నమ్మకంగా మార్చడం, ఓటమిని ఒక పాఠంలా తీసుకొని సంఘటిత శక్తిని నిర్మించడం, ఇవి బీఆర్ఎస్కు ఇప్పుడు అత్యవసర అవసరాలు. ఎన్నికలకు 2.5 సంవత్సరాలు మిగిలి ఉండటం ఒక్కో కోణంలో అవకాశంగాను ఒత్తిడిగాను మారింది. ఆ సమయాన్ని వృధా చేస్తే 2028 ఎన్నికల నాటికి క్షేత్రస్థాయి సంఘటన అసాధ్యం అవుతుంది. అందుకే ఇప్పుడే పనిలోకి దిగటం అనివార్యమైంది. ఈ సమావేశాల పేరుకు ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాలు అయినా క్యాడర్లో మాత్రం వేరే చర్చ నడుస్తుంది. ఒక్కో మీటింగ్లో 4 గంటల వరకు కేటీఆర్, హరీష్ రావు గడపడం, నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై కూడా స్పందించడం, ఇవి సమావేశాలను పార్టీ కార్యకర్తల్లో ప్రముఖ చర్చనీయాంశాలుగా మారుస్తున్నాయి. మాజీ మంత్రులు, రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రతి
నియోజకవర్గంలో నిర్మించిన బూత్ లెవెల్ ఏజెంట్ నెట్వర్క్ ద్వారా బూత్ స్థాయి వరకు పార్టీ సందేశం చేరవేయాలనే వ్యూహం కూడా ఇందులో అంతర్భాగంగా ఉంది. ఎన్నికలు లేకున్నా బీఆర్ఎస్ ఇప్పటి నుంచే ఫుల్ స్పీడ్లో కదిలింది. ఎస్ఐఆర్ అవగాహన సదస్సుల ముసుగులో పార్టీ పునర్నిర్మాణం, క్యాడర్ సంఘటన, బూత్ స్థాయి బలోపేతం ఇవన్నీ ఒకే సమయంలో సాధించే వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఇప్పటికే సగానికి పైగా పూర్తయిన ఈ పర్యటనలకు స్పందన ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక నియోజకవర్గాన్ని కూడా వదలకుండా ప్రోగ్రాం నిర్వహించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో 2028 ఎన్నికలకు గులాబీ పార్టీ ఎంత సంసిద్ధంగా ఉందనే అంశంపై తెలంగాణ రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయం వెనుక రహస్యాలు, పార్టీలకు అతీతంగా నిగ్గు తెలుస్తాం, నిక్కచ్చిగా వెలుగులోకి తీసుకొస్తాం. ఇది ఇవాల్టి అవుట్లుక్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు వైకే టీవీ.